హాయ్ అండి అందరికీ. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందా మీకు? ఉంటే ఖచ్చితంగా ఒకసారి తినండి. సామాన్యులకు చాలా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే వేలల్లో ప్రీమియం చెల్లాల్సి ఉంటుంది. అలాంటిది పోస్ట్ ఆఫీసులో సామాన్యులు ఆశ్చర్యపోయే విధంగా ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చారండి. ఏంటంటే అది రోజుకి ₹2 కట్టి 10 లక్షల పాలసీ బీమా పొందేటువంటి అవకాశం అండి. అదేంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటే మీకు ఇక్కడ ఏంటంటే 10 లక్షలకు ప్రమాద బీమాను పొందవచ్చండి. ఇది చాలా తక్కువ వాయిదాల్లో ఈ సౌకర్యం ఇండియాలోనే ఉండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా ఇది వర్తిస్తుందండి. ఇది టాటా ఇన్సూరెన్స్ వాళ్ళు టాటా ఏజెన్సీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అని పిలుస్తారండి. ఏఐజీ టాటా ఏఐజీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అని పిలుస్తారు. ఈ పథకాన్ని ముఖ్యంగా సామాన్యుల ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని, అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఇలాంటిది చెందాలి అని దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రారంభించారండి. అసలు ఈ బీమా ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, బీమా అంటున్నారు. ఈ బీమా కవర్ ఎంత అంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుందండి. సంవత్సరానికి ఎంత కట్టాలి? 339 నుండి 699 వరకు కట్టచ్చండి. ఏ వయసు వారు కట్టాలి అంటే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు లోపు వాళ్ళు కట్టచ్చండి. ఎవరికి లభిస్తుందంటే ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్నవాళ్ళు. పాలసీ వ్యవధి ఎంత అంటే 1 సంవత్సరం. మరి ఇది ఎవరికి వర్తిస్తుంది అసలు ఈ బీమా అనేదంటే, ప్రమాదంలో మరణించిన వాళ్ళకి శాశ్వత వైకల్యం అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శాశ్వత వైకల్యం, పారాలసిస్, ఇంకా చాలా శాశ్వతంగా మంచానికే పరిమితమైన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అంటే కాలిన గాయాలు, ఇంకా అంటే శాశ్వతంగా వైకల్యం కలిగిన వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. ఎవరు తీసుకోవాలి అసలు ఈ బీమానంటే, ఈ బీమా కార్మికులు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. కార్మికులు, డ్రైవర్లు, డెలివరీ వాళ్ళు, డెలివరీ చేసేటువంటి ఏజెంట్లు, గ్రామీణ కార్మికులు, అంటే మనలాంటి పనులు చేసే వాళ్ళకండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం సంవత్సరానికి 339 నుండి 699. ఈ పథకం చాలా చాలా ఉపయోగకరం అండి. అసలు దీని లక్ష్యం ఏంటి అంటే, టాటా ఏజెన్సీ వాళ్ళు దీన్ని దేశంలో మనలాంటి సామాన్యులందరికీ కూడా ఖచ్చితంగా చేరాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని దీన్ని ప్రారంభించారంటే, ఎలా క్లెయిమ్ చేయాలి అసలు అంటే, నేను కొన్ని నెంబర్లు అనేది డిస్ప్లే చేస్తానండి. ఆ నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా అయినా, SMS చేయడం ద్వారా అయినా, జీమెయిల్ చేయడం ద్వారా అయినా సరే